ఆంధ్రప్రదేశ్లో పవర్ కట్స్ అది క్రైమ్ రేట్ అన్నటువంటిది 6% తగ్గిందట. ఇది హోంమంత్రి అనిత అసెంబ్లీలో చెప్పుకొచ్చినటువంటి లెక్క. సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేట్ 6% తగ్గిందని చెప్పారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణ తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వైసీపీ కార్యకర్తలు రఫ్ అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని, అది లేకనే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చక్కగా పనిచేయడం వల్లే క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. అందుకే దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో మహిళలు బయటికి రావడానికి కూడా భయపడేవాళ్ళని, చట్టబద్ధత లేని దిశ యాప్ పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉందన్నారు. శక్తి యాప్, శక్తి టీమ్స్తో మహిళా రక్షణకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4.4% తగ్గాయని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదని గీత దాటితే కటకటాలని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న ప్రజలు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.